పెట్రోమంట లీటర్కు 3 చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర 107 నుంచి 110 రూపాయలకు పెరిగింది. 111 ఇది. వాడు తిరిగి మనకు 11 పైసలు ఇస్తాడు. 11 పైసలు ఇయ్యాడు. ఇంకా పైగా గ్యాస్ స్టేషన్లో గ్యాస్ నింపుకుందామని పోతే ఒకవేళ 700 రూపాయలు అయిందనుకో 710 రూపాయలు వసూలు చేస్తాను. 800 అయిందనుకో 810 రూపాయలు వసూలు చేస్తాను. అంటే 10 రూపాయలు అధికంగా వసూలు చేస్తాను. ఇప్పుడు అడిగేటోడేమో వాడు మధ్యతరగతి పోరడే అడుగుతాడు. పోనీ స్టేషన్ మీద కేసేద్దామా అంటే ఈ పోరడు బలి అయిపోతాడు. ఇట్లున్నది పరిస్థితి. కాబట్టి ఇది 108 రూపాయలు, ఇది 111 రూపాయల కింద చూసుకోవాలి. ఎందుకంటే ఇలా 11 పైసలు వాడేడికి కక్కియాడు, 50 పైసలు వీడియానికి కక్కియాడు. 50 పైసలకు విలువ లేదు. 50 పైసలకు విలువ లేదు. రూపాయే పడిపోయింది మన దగ్గర. ఇక 50 పైసలకు విలువ ఎక్కడిది కావట్లేదు. కాబట్టి పెట్రోల్ ధర ప్రస్తుతం మన దగ్గర 108 రూపాయలు నుండి 111 రూపాయల వరకు పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీన్ని బట్టి అచ్చేదినా ఇది సచ్చేదినా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక డీజిల్ ధర 96 రూపాయల నుంచి 99 రూపాయలకు చేరింది. రాష్ట్రంలోని వాహనదారులపై 117 కోట్ల అదనపు భారం. ఆర్టీసీకి ప్రతి నెల 5.5 కోట్ల అదనపు ఖర్చు. రవాణా ఛార్జీల పెరుగుదలతో పెరగనున్న నిత్యావసర ధరలు, భారం కానున్న ఆన్లైన్ డెలివరీ సేవలు. ఇగో ఇదే ఆర్థిక మాధ్యం. భారతదేశం ఏదో అవుతున్నది, అది ఏం కాబోతున్నది అనేది మాత్రం అర్థమైతలేదు. ఒక నివురు గప్పిన నిప్పు లెక్క మనకు ఆర్థిక మద్యం ముప్పు పొంచి ఉన్నదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు 111 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర రేపు టమాటా 1000 రూపాయలు కావచ్చు. ఆర్థిక మాధ్యం వస్తే ఇది మీకు భయపెట్టేయడానికో అబద్ధాలు చెప్పడానికో కాదు. ఆర్థిక మాధ్యం అంటే ధరలు పెరిగిపోవడమే. వస్తువులు, మనం తినే ఆహార వస్తువులు కావచ్చు, మనం వాడుకునే వస్తువులు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, మనకు అందుబాటులో లేకపోవడమే ఆర్థిక మాధ్యం. ఆ మధ్య శ్రీలంకలో కిలో బియ్యం 2000 రూపాయలకు కూడా దొరకలేదు. కాబట్టి మనం ఎక్కడికి పోతున్నాం అనేది అర్థం కాని ఒక పరిస్థితుల్లో పడిపోతున్నాం. అందుకే మోడీ గారు చెప్పకుండా మనల్ని ఇప్పటి నుండే మెంటల్లీ స్ట్రాంగ్ చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు ఏకంగా ఒకేసారి 4 రూపాయల పెట్రోల్ ఛార్జీలు పెరిగినా కూడా ఒక ప్రతిపక్షం స్పందిస్తలేదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు. కనీసం ఎవరు మోడీ గారిని ధైర్యం చేసి అడిగే ప్రయత్నం చేస్తలేరు. వాడు కర్ణాటకలో గెలిచిందని సంబరాలు చేసుకుంటాడు, వీడు అక్కడెక్కడో అస్సాంలో గెలిచిన మన సంబరాలు చేసుకుంటాడు. కానీ దేశ ప్రజల పరిస్థితి ఎటు తీసుకుపోతాను. ఇప్పుడు 4 రూపాయలు పెట్రోల్ ధర పెరిగింది. మరి 4 రూపాయలు ఉద్యోగస్తుల జీతం ఏమైనా పెరిగిందా? పెరగలేదు. ఉద్యోగస్తుల జీతాలు ఏమీ పెరుగుతలేవు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళ జీతాలు 4 రూపాయలు కూడా పెరగలేదు. కానీ ఈ నిత్యావసర ధరలు మాత్రం ప్రతి 3 నెలలకోసారి, ప్రతి 6 నెలలకోసారి, ప్రతి సంవత్సరంకోసారి పెంచుకుంటూనే పోతున్నారు. దీని మీద ఎవడు కొట్లాడాలి? ఎవడు కొట్లాడాలి? రాజకీయ నాయకులు కొట్లాడాలి. కానీ ఎవడు కూడా కొట్లాడతలేడు. ఏ పెద్ద పార్టీ కూడా దీని మీద కొట్లాడతలేడు. దీన్ని విడిచిపెట్టి వాడు బీఆర్ఎస్ వాడు ఏం చేస్తాడు? వాడు బీఆర్ఎస్ వాడు ఫోక్ సోన్ పట్టుకొని తిరుగుతాడు. నేను అతిపెద్ద ప్రమాదం ఏంటిదిరా? పెట్రోల్ ధరలు పెరగడం అతిపెద్ద ప్రమాదం. నువ్వు దేని మీద కొట్లాడుతున్నావురా బీఆర్ఎస్ వాడా? నువ్వు కొట్లాడేది ఫోక్సో మీద. ఫోక్సోకి మించిన సమస్య కాదు ఇది. ఫోక్సో వ్యక్తిగత సమస్య పోరంది. ఇది ప్రజా సమస్య కాదురా పెట్రోల్ ధరలు. సిగ్గుండాలి కదా కేటీఆర్, సిగ్గుండాలి కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెట్రోల్ ధరల మీద మీ చిన్న నిరసన కూడా లేదు. మీరు మనుషులా? మీరు లీడర్లా? సామాన్యుడు ఈ పెట్రోల్ ధరలను ఎట్లా భరించాలి? ఒక మధ్యతరగతి జీవి 2 వీలర్ వెహికల్ వేసుకొని బయటికి పోవాలంటే మొన్నటిదాకా 107 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు ఇవాళ 111 రూపాయలు అయింది. వాడు ఎట్లా బతకాలి? హైదరాబాద్లో ఒక సగటు ఉద్యోగి జీతం 12,000 రూపాయలే. 12,000 రూపాయలే. రోజు వాడు లీటర్ పోయించుకుంటే 4,000 రూపాయలు పెట్రోల్కే పోతాయి. ఎట్లా బతకాలి? దీన్ని విడిచిపెట్టి రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టు ఈ అవలగాన్లు ఇట్లా ఈ అవలగాడు రాసుకోవచ్చును, ఈ అవలగాన్లు ఫ్లై కార్డులు పెట్టుకొని ఇదొక్క కేసే అన్నట్టు తిరుగుడు. బుద్ధి ఉండద్దు నీకు కేటీఆర్, ఈవెంట్ మేనేజర్? నేనేమన్నా తప్పు లేదు. కాబట్టి పెట్రోల్ ధరల మీద సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, కాంగ్రెసు మీ స్టాండ్ ఏంది? ఈ భారతదేశ ప్రజలను చంపదలుచుకున్నారా?
కాపాడదలుచుకున్నారా? ఈ భారతదేశంలో బతకాలా లేకపోతే వీసాలు ఇస్తే వెళ్ళిపోతాం? ఇక మరి బతకడానికి ఏమీ లేనప్పుడు ఏం చేయాలి? మీరు ప్రతి 4 నెలలకోసారి 5 నెలలకోసారి ₹1 దాని మీద ₹1 దీని మీద పెంచుకుంటా పోతే ఎట్లా బతకాలి? మొన్న మద్యం మీద పెంచిండు, ఇంకా పెండ్ల మీద పుస్తలు అమ్ముకొని పోయి కూడా మద్యం తాగేటోళ్ళు ఉన్నారు. ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద పెంచిండు, ఆ మధ్య విమానం మీద ఛార్జీలు పెంచిండు, ఆ మధ్య ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు. ఇక దేని మీద పెంచలే నువ్వు? దేని మీద పెంచలే మోడీ నువ్వు? అన్నిటి మీద ఛార్జీలు పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు, ఈ దుర్మార్గమైన బీజేపీ.